ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ వచ్చి అక్కడ క్యాంపెయినింగ్ వస్తే ఎలక్షన్ టైంలో 500 మంది గాడాల దగ్గర కాసి పెద్ద రౌడీజం చేశారు అధ్యక్ష. ఆ రోజుని జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి వెళ్ళి అక్కడ అటకిస్తే నాతిపాం దొరబాబు అనే అతన్ని చితక్ కొట్టేసి కారు అంతా బద్దలు కొట్టేసి అక్కడ దౌర్జన్యం చేశారు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష. అదే విధంగా చూస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా రౌడీజం దుర్మార్గం దౌర్జన్యాలతోనే మాత్రం రాజానగరం నియోజకవర్గం అంతా ఉంది అధ్యక్ష. వాళ్ళ మీద కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టినా పట్టించుకోలేదు అధ్యక్ష. వాళ్ళని ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెనింగ్కి మన యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం వస్తుంటే 500 మంది రౌడీ మోకలతో వారిని అడ్డగించడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రోజున తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అండగా నిలబడి వారిని విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి అక్కడి వరకు తీసుకెళ్లగలిగారు. విగ్రహం ఓపెన్ అయిన తర్వాత కూడా వారి సక్రమైన రూట్లో మళ్ళీ తిరిగి రాజమండ్రి రాకుండా మరొక 500 మంది కాతేరు దగ్గర కాస్తే ఒక పుంత రోడ్డు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చి మన యువ నాయకులు లోకేష్ బాబు గారిని ఆ రోజు అక్కడ చెప్పడం అయింది అధ్యక్ష. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కూడా వాళ్ళే నడిపించారు అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గంలో పాలచెర్ల, నిడిగట్ల, వెలుగుబంద, రాజానగరం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వెంచర్లు వేసి అన్ని మోసాలే చేశారు అధ్యక్ష. చెరువులు కబ్జాలు చేశారు అక్కడ. అదే విధంగా చూస్తే ఒక్కొక్క సైట్ ని కూడా 3-4కి రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. వాళ్ళందరూ ఇప్పుడు గ్రీవెన్సెస్ లో అందరూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఎవరు అడిగినా కానీ వాళ్ళ కేసులు కూడా పెట్టకుండా అప్పట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. పోలీసులు కేసు బుక్ చేయలేదు. అదే విధంగా చూస్తే ఆ సైట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు అధ్యక్ష. వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా సైట్లు కొనుగోలు చేయడానికి కూడా ఈ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష, భయపడుతున్నారు. నిజంగా అందరూ కూడా ఈ దొంగలు కాదు అధ్యక్ష. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి న్యాయపరంగా, ధర్మపరంగా, చట్ట ప్రకారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు అధ్యక్ష. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.